హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే నిఫ్టీ తెలుగు ఛానల్. సో ఈరోజు మనము స్టాక్ అనాలిసిస్ చేద్దామా? సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ముందుగా వచ్చేసి నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ చూద్దాము. సో నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ వచ్చేసి భారతీ ఇన్ఫ్రాటెల్. సో అది ఆల్మోస్ట్ ₹7 లాభ పొంది ₹189 వద్ద ముగింపు అయింది. సో నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసి ₹6,108తో క్లోజ్ అయ్యి ₹240 లాభ పొందింది. బజాజ్ ఫినాన్స్ వచ్చేసి ₹91 లాభ పొంది ₹3,364కు క్లోజ్ అయింది ఆల్మోస్ట్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చేసి ₹14 లాభ పొంది ₹622 వద్ద క్లోజ్ అయింది. ఐసిఐసి బ్యాంక్ వచ్చేసి ₹9.05 లాభ పొంది ₹405కు క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి ₹10.65 లాభ పొంది ₹472 వద్ద క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లార్సెన్ అండ్ టార్బో వచ్చేసి ₹18.95 లాభ పొంది ₹915 వద్ద క్లోజ్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 టాప్ గెయినర్స్లో ఎక్కువ శాతం బ్యాంక్ రంగం మరియు ఫినాన్స్ రంగ షేర్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళు లోన్ మారటోరియం మీద జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. అందువల్ల మన మదుపరుదారులు ఎక్కువగా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో సో ఇన్వెస్ట్మెంట్ చేయడం, బ్యాంక్ రంగంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా బ్యాంక్ రంగ షేర్లు వెళుతూ మళ్ళీ నిఫ్టీ కూడా పరుగుల బాట పట్టింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ టాప్ లూజర్స్ వచ్చేసి నిఫ్టీ 50లో టాప్ లూజర్ వచ్చేసి విప్రో. యాక్చువల్గా ఇక్కడ మదుపరుదారులు లాభాల స్వీకరణకు పొందారు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నిన్న బైబ్యాక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రిజల్ట్స్ తర్వాతకి. సో అక్కడ వచ్చేసి ₹400 పర్ షేర్ కంపెనీ వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్మెంట్ చేశారు. కొంతమందికి మేబీ వాళ్లకు బైబ్యాక్ ఆపర్చునిటీ వస్తుందో రాదు అనే ఉద్దేశంతో మదుపరుదారులు లాభాల స్వీకరణలో బాట పట్టడం వల్ల ఇక్కడ షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ ₹26.55 తగ్గి ₹349 వద్ద ముగింపు అయింది. ఎన్టీపీసీ వచ్చేసి ₹3.40 నష్టపోయి ₹79.25కు ముగింపు అయింది. ఓఎన్జీసీ వచ్చేసి ₹2 నష్టపోయి ₹66.95కు ముగింపు అయింది. కోల్ ఇండియా వచ్చేసి ₹3.20 నష్టపోయి ₹110.65కు ముగింపు అయింది. టాటా మోటార్స్ వచ్చేసి ₹3.60 నష్టపోయి ₹130.50కు ముగింపు జరిగింది. టెక్ మహీంద్రా వచ్చేసి ₹20.25 నష్టపోయి ₹847.95కు క్లోజ్ అయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వచ్చేసి ₹3.45 నష్టపోయి ₹157 వద్ద క్లోజ్ అయింది. బీపీసీఎల్ వచ్చేసి ₹7 నష్టపోయి ₹332.10 వద్ద ముగింపు జరిగింది. ఇక సెక్టార్లోకి వచ్చేస్తే నిఫ్టీ 50 సెక్టార్లో వచ్చేసి నిఫ్టీ 50 31 పాయింట్లు లాభ పొంది ₹11,966 వద్ద క్లోజ్ అయింది. తర్వాతకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 373 పాయింట్లు లాభ పొంది 23,865.70 వద్ద ముగిసింది. ఫార్మా సెక్టార్ వచ్చేసి ₹84.55 పాయింట్స్ నష్టపోయి 11,852.55 వద్ద ముగింపు జరిగింది. తర్వాతకి ఐటీ సెక్టార్ వచ్చేసి మేజర్గా ఐటీ సెక్టార్ ఇంపాక్ట్ లాభాల బాటలో ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకు అంటే ఆల్మోస్ట్ టీసీఎస్, విప్రో అనౌన్స్మెంట్ చేశారు. సో దాని ద్వారా సో లాభాలు స్వీకరించుకునే విధానంలో మదుపరుదారులు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 303.20 పాయింట్స్ ఇక్కడ నష్టపోయి 22,189.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ 31.90 పాయింట్ల వద్ద లాభ పొంది 29,968.6 పాయింట్ల వద్ద
ముగించింది. తర్వాతకి ఆటో సెక్టార్ వచ్చేసి స్వల్ప నష్టంతో 29.8 పాయింట్ల వద్ద నష్టపోయి 8,023.5 పాయింట్ల వద్ద ముగింపు జరిగినది. తర్వాతకి ఎనర్జీ సెక్టార్ వచ్చేసి కొంచెం తగ్గి 157.8 పాయింట్ల వద్ద నష్టపోయి 14,754.15 పాయింట్ల వద్ద క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేజర్గా టాప్ న్యూస్ వచ్చేసి మనకు అదేవిధంగా ఇక్కడ ఐటీ సెక్టార్ ప్రాఫిట్ బుకింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని సెక్టార్లలో వాళ్ళ మేజర్ కంపెనీస్ ఈ Q2 క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసే క్రమంలో ఇంకా కొన్ని స్టాక్స్ పరుగులు తీసే అవకాశాలు ఉన్నాయి. సో మనము రానున్న రోజుల్లో మనం అవి డిస్కస్ చేద్దాము. సో ఎలా షేర్ ప్రైస్ ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ వల్ల, ఇంకా కొన్ని పరిణామాల వల్ల, గ్లోబల్ న్యూస్ వల్ల. సో దాని గురించి మనము కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్వేస్. థ్యాంక్స్ ఫర్